బర్త్డే ఉండేసరికి మనం బయట ఉన్నాం. సో అట్లా అని చెప్పి చేపలు పట్టడానికి పడ్డది చేప మనం మాట్లాడుకుంటా ఇట్లా పట్టేసాం. సో దానికి ఈ చేపలకు ఎర్రలు వేయాలి మనం. పిండి గిండి వేస్తే ఆ గంట 2 గంట అవుతుంది. ఇప్పుడు దాకా ఒకటి దొరకలే. బ్యాగ్ మీద ప్యాకింగ్ అయిపోయింది మాది. అనిపించిందా? అగో ఎట్లా పోతుంది అగో. మీరు చేపలు చూడొచ్చు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూపి. ఫ్రై చేస్తావా? చెక్ ఎడదారు బాబాయ్. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి చేపలు కొంటే మీకు సిగ్గుశరం లేదు. పనికి మాల చెమట తాగుబోతు కుయ్య. ఆడదాము కదా ఎప్పుడు ఫస్ట్ అయితే ఎట్లా చెప్పాలి ఇది ఎట్లా తెలుస్తుంది? పాంప్లెట్ అంటారు. ఈ ముళ్ళు ఉంటుంది అంతేగాని ఫ్రై చేసాం అనుకో, కాట్లు పెట్టి ఫ్రై చేసాం అనుకో అలా నెక్స్ట్ లెవెల్ అన్న. అంతేనా? రుచి చూడడానికి దొరికేరా. మట్టిన చేప మొత్తం ఇట్లా ఫ్రై అయిపోయింది. జబర్దస్త్ టేస్ట్ ఉంది అనుకోని. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ వేణు. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇగో మనం చేప కొడుతుంది చూడు ఇగో కొడుతా చూడు. ఇగో ఇది మనది. ఇగో కొట్టిన్ ఆపింది. కొట్టిన్ తీసుకోవుతుంది. అది అగో ఆడ కనిపిస్తుందా? అగో తీసుకోవుతుంది. పడ్డది చేప మనం మాట్లాడుకుంటా ఇట్లా పట్టేసాం. ఎన్నో చేపలు పట్టిండు వినా. ఈ మాట కాదు, పెద్ద పెద్ద చేపలే పట్టిండు అన్న. ఎక్కడెక్కడ చేపలు చెప్పు. వైజాగ్ పోయి పట్టినాము, సింధు డ్యామ్ లో పట్టినాము. సో గైస్ చూసారు కదా మహిళా మండలంలో అందరు చూడురి. ఇక వినా చేపలు పడుతుండు అన్నా. ఇమ్రాన్ అన్న పట్టిండు, నేను పట్టలేదు. ఇగో అన్ని చేపలు పట్టినాం. ఆడ చూపి చేపలు చూడండి. వదిలేనా కిందికి అగో అన్ని చేపలు పట్టినాం అనమాట పొద్దున వచ్చి మొత్తం. ఇంకోటి ఏంటంటే బర్త్డే ఉండేసరికి మనం బయట ఉన్నాం. సో అట్లా అని చెప్పి చేపలు పట్టడానికి ఈ చేప ఈ చెరువు పేరు వచ్చేసి చెల్లె అనమాట. అక్క ఏమో పక్కంది. సో నిజంగా అబద్ధాలు చెప్తలే. ఈ చెరువు పేరు చెల్లె, పక్కన ఉన్నది అక్క. అక్క చెల్లెనా? పండగ పుట్టు ఉంటే కలుస్తాయి. వర్షం ఎక్కువ నీళ్ళలో పెట్టరా చచ్చిపోతాయి. అరే నీళ్ళలో పెట్టరు అవురా చచ్చిపోతాయి. కరెక్టే, అది నీళ్ళలో పెట్టు. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు చేప ఇట్లా పోతుంది. మీరు ఎప్పుడు దాకా ఎప్పుడు చూడలే అనుకుంటా. ఇప్పుడు చూపిస్తా చూడు. ఇగో చంపేసిర్రా మీరు. అక్కడ చూపి అగో ఎట్లా కొట్టుకుంటున్నాయి చూపి. అరే నాకు చూపిస్తున్నాయి దాన్ని చూపి. వేరేనా అసలు చేప ఎందుకు పడుతుంది? చేప ఏరేస్తే చేప పడుతుంది. అదే ఏరే ఎందుకు? చేప రానిగా ఇట్లా. సో గైస్ చూస్తారు కదా ఎట్లా వచ్చింది చేప. డైరెక్ట్ వైర్కి వచ్చేసింది అనమాట. సో దానికి ఈ చేపలకు ఎర్రలు వేయాలి మనం. పిండి గిండి వేస్తే ఆ గంట 2 గంట అవుతుంది. ఇప్పుడు దాకా ఒకటి దొరకలే. బ్యాగ్ మీద ప్యాకింగ్ అయిపోయింది మాది. వేనా క్లాసెస్ కూడా ఇస్తాడు. ఏడిస్తాను ఏమి ఇవ్వమన్నా ఎందుకు పెట్టుకుంటాం మన టైం పాస్ మనం. లేకపోతే క్లాసులు ఇస్తుండే. ఏ క్లాసెస్ ఇస్తావు? ఇస్తే ఇన్ కేసు చేపలు పట్టేది. సో గాయ్స్ మీ ముందట మీ కళ్ళ ముందట ఇప్పుడే 2 పట్టేసిన చూసి అరే అరే ఇది అది గుచ్చుకుంటే చేప పట్టాలంటే నువ్వు పడుతున్నావేంద్రా. కానీ ఏ అలవాటు ఉన్నా గ్యాస్ చేపలు పట్టే అలవాటు ఉండొద్దు. చూడొద్దు. ఇవి ఉన్నావా అనుకో ఇంకా బోరాన్. సో రాత్రి నుంచి పొద్దున అయిపోయింది. స్టిల్ ఇప్పుడు కూడా చేప పడుతున్నాం. చూడు ఎట్లా పడుతుంది చూడు.
ఇగో 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 కొట్టిందా ఇగో ఇగో కొడుతుంది చూడు కొడుతుంది అగో అగో కొట్టింది అగో మళ్ళీ వచ్చేసింది మనది సింపుల్ ఉంటుంది సింపుల్ ఉంటుంది అగో అరే చేపలు ఒకటే వల 3 చేపలు అంటే దీనికి క్యాల్కులేషన్ ఉంటది అనమాట కథం చేసింది చూడు ఇగో కథం అయింది 3 చేపలు పట్టింది అంత అన్న ఉందా లేదా అంటే మనం దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక చెడి తీసే ముందరనే నిమ్మకాయ తిప్పాలన్నమాట సో 2 నిమ్మకాయలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఇవన్నీ తిప్పేసి మనం వేసినాం అనుకో ఎంబట్టే దొరికిపోతాయి అన్న ఏమైనా దొరికిందా ఇగో మీరు చూడండి ఇగో ఇట్లా వేయంగానే ఇట్లా దొరుకుతుంది చూడు అది అంతా ఏంటంటే అందరూ ఏమనుకుంటారు అంటే మన టెక్నిక్కి దొరుకుతాయని అవన్నీ ఏం లేవు నిమ్మకాయకి దొరుకుతాయి ఇగో చూడు నిమ్మకాయ చెరువులు వేసినాం కదా ఇగో ఇట్లా వేసిన తర్వాత మెల్లమెల్ల ఇట్లా 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 గుంజాల అదేమో అట్లా అట్లా గుంజుతాయి ఇగో జీవితం అన్నాక జాగ్రత్త వచ్చిందిరా ఇగో 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 చూడు చూడు గాయస్ చూడు ఇగో 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 రౌండ్ తిరుగుతుంది ఇగో ఇగో అగో ఇట్లా అరే చూడురా అరే ఇగో వదలంగానే ఎట్లా పోతుంది చూడు అగో అగో కనిపించిందా అగో అగో ఎట్లా పోతుంది చూడు అగో అది లిఫ్ట్లో తిరుగుతుంది అది ఇగో పోతుంది వస్తుంది ఫస్ట్ సెకండ్ తిప్పు తీసే వల వేస్ట్ అవుతుంది సో గైస్ ఇక్కడ చూడొచ్చు ఇగో మళ్ళీ ఒకసారి అంటే మనం అగో రూపాయలు తీసుకొస్తుందా లోపల తీసుకొని వచ్చేస్తుంది అది అగో అగో మళ్ళీ దొరికేసింది చూడరు గైస్ ఇదైతే చాలా అరే అరే ఇగో ఇది అసలు మనం ఏమనుకుంటుంది అంటే వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళు మనం మొదలంగానే అగో పెద్దది అన్న పెద్దది అగో 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 అన్న పెట్రోల్ ఎన్నే పొయ్యి వేయించుకుంటే అయిపోతుంది మా వాళ్ళు కొంచెం చాలా డిస్టర్బ్ చేస్తారు గైస్ పట్టు అయిపోయినాయా కాలం వలలు అయిపోయినాయా ఫ్రై చేసావా ఆ చెక్ ఎడదారు చెక్తాడా చెప్పిండా చూసాం చెప్పిండు పిండికి రావురా పిండికి వచ్చేది ఆ రవ్వు ఆ పాంప్లెట్ అవి చేపలు దీనికి రావు అట్లా ఉంటుంది ఆఖరికి వస్తే దగ్గర 10 కిలో ఎక్కువ రే సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం అది ఎట్లా ఉండబోతున్నాం అనేది మీకు చూపిస్తా ఇంకా మీరు చేపలు చూడొచ్చు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూపి చేపలు ఉన్నాయి కదా చేపలు గిట్లో పట్టినాం కదా ఇప్పుడు వండుకొని తింటాం అనమాట మేము మొత్తం బండకేసి రుద్ది మొత్తం పట్టుకొని తింటాం అనమాట అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది తాగున్నాడు ఎండకట్లు అసలు యాక్చువల్లీ ఏంటంటే నేను తాగను మొత్తం బద్దాం చేయడానికి ఫస్ట్ రోమియో బాయ్ నానైతే ఉంటాడు ఫస్ట్ బద్దాం వాళ్ళ ఇంట్లో రూపాయి లేదు మన చేపలు పట్టించినాం కదా పోయి వండుకొని తింటాడు బస్సులో వస్తాడు గరీబోళ్ళకి అదే గరీబోడు నువ్వే అంటుండ్రాడు పిచ్చోడా సరే నేనే కదా సో గైస్ ఈడ చూడొచ్చు మీరు ఈయన చాలా టాలెంటెడ్ గా అన్నమాట సో అది పనికిరాని పని చేస్తాడు పనికి వచ్చి ఒక్క పని చేయడు ఈడ ఒకడు గంగవాడు ఒకడు సేమ్ ఉంటారు అనమాట ఏ పనికి వచ్చేది చేయరు ఇప్పుడు అది ఏం చేస్తున్నావు కుర్చీనా కూర్చునేది ముగో గాలం ఇరికింది దీనికి గాలం ఇరికింది జీవితమే ఇరికింది మీ చేతిలో మాది మేము ఊరికి చెప్పుకోవాలా ఎందుకన్నా ఇట్లా అన్న ఇక్కడ ఒక్కడే పని చేస్తుంది చూడన్నా చదువుతున్నాడు చూడు మళ్ళీ పైసలు ఎక్కువ ఇచ్చిన సో గైస్ వేనాది సపరేట్ సూట్ కేసు ఉంటది అనమాట దీంట్లో అన్ని ఉంటాయి ఇక బ్యాగ్ ఈయన ఒక ఫిషర్ మ్యాన్ కంటే డేంజర్ ఉంటాడు ఏ ఫిషర్ మ్యాన్ ఇన్ని సంచులు లేడు ఈయన తెస్తాడు థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఇగో మాది యూట్యూబ్ ఛానల్ బాబాయ్
అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఆ చేపలు పట్టుకున్నా కూడా తీసుకోకుండా బాబాయ్ చాలా సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇక్కడ చేపలు పట్టద్దంట. నేనే బాబాయ్. అరే బాబాయ్ గుర్తుపట్టాడు. రైట్ నేనే బాబాయ్. థ్యాంక్ యూ ఇది పట్టుకో, ఇట్లా చూపి బాబాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాబాయ్. అన్న బాయ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అన్న వాళ్ళు ఫుల్ కోపం అయ్యారు. తర్వాత ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి ఈ చేపలు పైసలతోనే వేసారు అనమాట. వీళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడి చేపలు కొంటే మీకు సిగ్గు శరం లేదు. ఎదవలకే ఎదవ పనికి మాలే చెమట తాగుబోతు కుయ్య. మనుషులు కాదు వీళ్ళు, గాడిదీలు. చేపలు పట్టద్దు అంటే వినకుండా చేపలు పడుతురు. మీరైతే చూస్తున్నట్టయితే ఏం లేదు గాయస్, ఇదైతే మనం చేపలు అయితే పట్టినాం కదా, మొత్తం గసాన్సురు అనమాట అన్నా. అరే మొత్తం చెక్కుర్రా. అది ఎట్లా చెక్కాలంటే మన ఇదేమంటారు, బట్టలు చెక్కినట్టు కాదు, చెక్కలు చెక్కినట్టు చేపలు చెక్కారు. చేపలు చెక్కుతున్నా ఇట్లా ఏది ఇది పట్టుకో, చాకు ఇటు చూపి. చూడా ఎగవుతా చూడు. క్లీన్ అయిపోయింది, చచ్చిపోయిందన్నా, అది బతికలేదు. క్లీన్ అయిపోయింది అన్న ఏగానే చూడు ఎట్లా వస్తాయి తోలు చూడు. ఇట్లా తోలు ఇట్లా అంతా కిందికి కింద రాయాలి. తెలియదు తాత, వీళ్ళు ఏంటంటే వీళ్ళు అనవసరంగా పుట్టిరు. మన ఆయన వాళ్ళు కష్టపడి చేపలు గీపలు పడుతారు, పైసలతోని వెంచే వీళ్ళేమో చేపలు పడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అయితే. సో గాయస్ చూడరు, ఇంకా గుడ్ల పేగుల ఇంత చిన్న పేగులు. చిన్న చేప కదా, చిన్న పేగులు. లంగ్స్ ఏది నాకేం తెలుసా, ఇంకా తీయలే లంగ్స్ ఉన్నాయి తీరా ఎర్ర వెళ్తే చూడు. అది ఆడదాము కదా, ఆడదాము కదా. ఎప్పుడు ఫస్ట్ అయితే ఎట్లా చెప్పాలని, ఇది ఎట్లా వెళ్తుంది. ఆడదాము కదా నీకు తెలుసు. అన్నా చేపలు అన్నా సూపర్. అట్లా కాదు భయ్, అట్లా కాదు అన్నా. ఎవరు పట్టిరండి ఇవన్నీ? నేనే. అందరం అన్నా వేరే వెన్ను పట్టినవే? నేనా? నేను సగం పట్టిన సగమా అన్నా పట్టుంటా. నిజం మీకు ఎవరు ఎక్స్పీరియన్స్ లేదు తెలిసిన మీకు? నిజంగా అన్నా నిజంగా యాక్చువల్లీ చెప్పాలంటే ఈ చేప ఇది పాంప్లెట్ అంటారు. ఈ ముళ్ళు ఉంటుంది అంతేగాని ఫ్రై చేసామనుకో, కాట్లు పెట్టి ఫ్రై చేసామనుకో అన్నా నెక్స్ట్ లెవెల్ అన్నా. అంతేనా? రుచి చూడడానికి దొరికేరా. మన శ్రీశైలం డ్యామ్ లో కిరాకు అన్న. మేము చెప్తున్నాం అరగంటకి, సారీ మేము అరగంటలో కనీసం మేము 4 కిలో చేపలు పెట్టినాం. 4 కిలోలు నేను తీసుకుని వెళ్తాను. అన్ని ఎన్ని కిలో ఉంటాయి చెప్పాను. అరే చేపలు ఎగురుతున్నాయి రా. ఇంకా లేదన్న, ఇది కొట్టుకున్నట్టు. అన్న వైజాగ్ లో చేపల షాప్ ఉంది అన్నకి. పెద్ద పెద్ద చేపలు వీడియోలలో చూసి అలవాటు అయిపోయింది. ఖాళీ మసాలా పెట్టి చేసినాం అనుకో కథమే షార్ట్. ఖాళీ మసాలా పెట్టాలి, అది మసాలా పెట్టి కొట్టేసినాం అనుకో నెక్స్ట్ లెవెల్ అనుకోనా. ఫ్రై చేసేయాలి. చెప్తున్నా కదా చేస్తుంటది మొత్తం. ఇగో ఎర్ర వస్తుంది దాంట్లో. ఇగో డైరెక్ట్ ఇగో మసాలా పెట్టాలి ఖాళీ అంతే. ఫైనల్లీ మీరు చూడొచ్చు ఇక్కడ చేప, మేము పట్టిన చేప మొత్తం ఇట్లా ఫ్రై అయిపోయింది. జబర్దస్త్ టేస్ట్ ఉంది అనుకోరి. వస్తుంది ముళ్ళు అలాగే వచ్చేస్తుంది అన్న. వీణనేమో సాఫ్ చేసిండు, ఇమ్రాన్ ఏమో వండిండు.
మా గిన్నె నుంచి అన్ననే మొత్తం ప్రిపేర్ చేసి పెడుతుంది మస్తు అనిపిస్తుంది. నీకు ప్రిపేర్ చేసి పెడితే కదా మంచి అనిపించేది. చూపట్రా చేపలు చూపి చేపలు ఇంకా ఉన్నాయి ఇప్పటికైతే ఇంతే. చేపనైతే చికెన్ 65 లెక్క ఉందా అది జమ్జమ్ కదా నిజా ముళ్ళులు కూడా అయ్యో ఇట్లా గుర్తు వచ్చేసి చాలా నిద్రపోయి లోగానే మస్తు వండిను. ఈ కడుపు నిండిన తర్వాత మళ్ళా వండుకోడు. ఇమ్రాన్ గురించి అయితే ఇక్కడ మీ ఊరు బాయ్యపూర్ అట హాయ్ చెప్పిర్రా బాయ్ చెప్పరా చెప్పు మరి బాయ్ కూడా చూడనా బాయ్ చెప్తే ఇన్కమింగ్ నో అడుగు ఏంద్రా ఆకలి అవుతుంది మేత ఫస్ట్ తినేస్తున్నా.